బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణిలో ఈ నెల 27 నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరి కోసం వివిధ ప్రాంతాల్లో మొత్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఏరియాల్లో 5, కొత్తగూడెంలో 6, ఇల్లందులో 3, మణుగూరులో 7, రామగుండం 1లో 11, రామగుండం 2లో 6, రామగుండం 3లో 6, ఇక భూపాలపల్లిలో 9, బెల్లంపల్లిలో 5, మందమరిలో 11, శ్రీరాంపూర్లో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు రాత్రి ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనికోసం కూడా ఎన్నికల లెక్కింపు కేంద్రాలు కార్మిక శాఖ ప్రకటించింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలోని ఓట్లను లెక్కించేందుకు ప్రత్యేకంగా 10 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగూడెం ఏరియాలోని ఓట్లను రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్, అలాగే ఇల్లందు ఏరియా ఓట్లను ఇల్లందు ఏరియా కమ్యూనిటీ హాల్, మణుగూరు ఏరియాలో పీవీ కాలనీ కమ్యూనిటీ హాల్, రామగుండం రీజియన్లోని ఆర్టీ 1, 2, 3 ఏరియాల్లో ఓట్లను గోదావరి ఖని సెక్టార్ 1 కమ్యూనిటీ హాల్కి తరలిస్తారు. అలాగే భూపాలపల్లి ఏరియా ఓట్లను కృష్ణా కాలనీ మినీ ఫంక్షన్ హాల్, బెల్లంపల్లి ఏరియాలో గోలేటి టౌన్షిప్ సిఆర్ క్లబ్, మందమర్రి ఏరియా ఓట్లను మందమర్రి సిఆర్ క్లబ్కు తరలించనున్నారు. ఇక శ్రీరామ్ ఏరియాలోని ఓట్లను సిసిసి ఎన్సిఓల క్లబ్, కార్పొరేట్ హెడ్ ఆఫీస్ న్యూ కాన్ఫరెన్స్ హాలు, అలాగే కార్పొరేట్ బూత్ 5 క్లబ్లను కూడా ఓట్లను సింగరేణి భవన్ 3వ ఫ్లోర్లో లెక్కించినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీకాంత్, చెప్పండి. రాజశేఖర్, సింగరేణి బొగ్గు గనుల్లో సమ్మెలను నివారించే లక్ష్యంతో గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. తొలిసారిగా 1998 సెప్టెంబర్ 14వ తేదీన గుర్తింపు ప్రాతినిధ్య సంఘ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యింది. దాదాపు 25 సంవత్సరాల నుండి కూడా ఈ సింగరేణిలో కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నికలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే 1998లో ఏఐటియుసి ఘన విజయం సాధించడంతో 2 ఏళ్ల పాటుగా కూడా ఈ సంఘం అధికారంలో ఉండడంతో మళ్ళీ తిరిగి 2001లో కూడా ఏఐటియుసి విజయం సాధించి, ఇకపోతే 2003లో ఐఎన్టీయూసీ కార్మిక సంఘం విజయం సాధించిన అనంతరం 4 ఏళ్లకు కూడా ఈ అధికారంలో ఉండడం, మళ్ళీ తిరిగి 2007లో కూడా ఐఎన్టీయూసీ 4 ఏళ్లు కూడా కొనసాగిన పరిస్థితి. ఇకపోతే 2012లో టీబీజీకేఎస్ 4 ఏళ్లుగా కొడితే, అయితే గతంలో కోవిడ్ ప్రభావంతో కూడా ఆ ప్రక్రియకు తెరపడినట్టుగా కూడా చెప్పవచ్చు. ఈ నెల 27వ తేదీన ఈ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాలకు సంబంధించి ఎన్నికలు అయితే నిర్వహించనున్నారు. హైకోర్టు జోక్యంతో కూడా ఈ ఎన్నికల ప్రక్రియనైతే ప్రారంభమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికలలో ప్రధానంగా అంటే సింగరేణి వ్యాప్తంగా కూడా 18 కార్మిక సంఘాలు ఉండగా పోటీలో మాత్రం ఎన్నికలకు సంబంధించి 13 సంఘాలు పోటీలో నిలున్నాయని చెప్పవచ్చు. ఎందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 5 సంఘాలు అంటే కార్మిక జాతీయ స్థాయి సంఘాలు కూడా ఈ పోటీలో నిలువనున్నాయి. ముఖ్యంగా సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం అయితే ఈ కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే సింగరేణి కార్మికులకు సంబంధించి దాదాపుగా సింగరేణి వ్యాప్తంగా కూడా 1,20,000కు పైగా కూడా కార్మికులు ఉన్నప్పటికీ కూడా ఇందులో పూర్తిగా కూడా అంటే 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఈ హక్కుల సాధనకు సంబంధించి సొంతింటి కళ, అదే వృత్తి పన్ను రద్దుతో పాటు ఏదైతే హామీలు అంటే కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున హామీల వర్షం కురిపిస్తున్నారని చెప్పవచ్చు. అంటే వీళ్ళకు సొంతింటి కళ అంటే సింగరేణి కార్మికులకు సొంతింటి కళతో పాటు భూగర్భ గనుల శాతం కూడా పెంచేందుకు కూడా వీళ్ళు హామీ ఇస్తూ ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 27వ తేదీన ఇందుకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అధికారులు అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. అయితే భూగర్భ గనులు పెంచడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలంటూ కూడా వీళ్ళు ప్రధానంగా కార్మికులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే కుటుంబ పిల్లలకు సింగరేణి కార్మికుల పిల్లలకు సిబిఎస్ఈ విధానంలో కూడా పిల్లలకు విద్య నేర్పించాలంటూ కూడా వాళ్ళంతా కూడా కార్మిక సంఘాలను కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈసారి
39,748 కార్మికులు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి రామగుండంకి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు అయితే ముమ్మరం చేశారని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. ప్రధానంగా అంటే ఇందాక మీరు మాట్లాడుతూ లక్షల్లో కార్మికులు ఉన్నప్పటికీ కేవలం 39,700కు పైచీలకు మాత్రమే ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఓటర్లుగా వినియోగించుకోబోతున్నారు. సో ఈ ప్రాసెస్ అంటే ఓట్లుగా నమోదు చేసుకోవడానికి వారికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర? అంటే ప్రధానంగా గుర్తింపు పొందిన సంఘాలు ఏదైతే కార్మిక సంఘాలకు ఇప్పటికే ఇప్పుడు ప్రస్తుతం అయితే 1,00,000కు పైగా కార్మికులు అయితే ఈ సింగరేణి సంస్థలో తమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే నూతన సంస్కరణలతో ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తుందని చెప్పవచ్చు. అంటే యాంత్రీకరణ పేరుతో కూడా కార్మికులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. అంటే దాదాపుగా 100 మంది కార్మికులు చేసే పనిని కూడా సింగరేణి సంస్థలో వచ్చిన సంస్కరణలతో ఒక యాంత్రీకరణతో కూడా ఒక కేవలం గంటల వ్యవధిలో ఈ సమస్య అయితే బొగ్గు గనికి సంబంధించిన యాంత్రీకరణ పనులు జరుగుతుండడంతో ఈ సంఖ్య గణనీయంగా కూడా తగ్గుతూ వస్తుంది. సింగరేణి కార్మికుల పెద్ద ఎత్తున కూడా అంటే వీళ్ళంతా కూడా అంటే ఏదైతే లక్షల సంఖ్యలో ఉండాల్సిన కార్మికులంతా కూడా ఇప్పుడు వేల సంఖ్యలో పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే ఇందుకు సంబంధించి వారికి ప్రధానంగా సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు సొంత పేరు కాకుండా మారు పేరుతో కూడా వాళ్ళ సంస్థ ఒక యాజమాన్యం అయితే ఒక షరతులు విధిస్తుంది. ఇందువల్ల కూడా వారికి కాస్త అన్యాయం జరుగుతుంది అన్నట్టు కూడా చెప్పవచ్చు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కూడా సింగరేణి సంస్థ కూడా అక్కడ నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా గతంలో పలుమార్లు సింగరేణి కార్మికులంతా కూడా నిరసనలు చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు రాజశేఖర్. రైట్ శ్రీకాంత్, ఫైనల్గా అంటే ఈసారి ప్రభుత్వం కూడా మారింది, ఆ ప్రభావం ఏంటో ఉండే అవకాశం ఉందా? ప్రధానంగా ఇచ్చిన హామీలు ప్రజల్లో ఆకట్టుకునే హామీ నేపథ్యంలో ఏ సంఘం ప్రధానంగా ముందుందని చెప్పుకోవచ్చు? అంటే ఇప్పటికైతే ప్రధానంగా 13 సంఘాలు అయితే పోటీలో నిలబడ్డాయి. అంటే ప్రతిసారి కూడా ఐఎన్టీయూసీ, కేజీబీఎస్ ఈ సంస్థలతో పాటు మరో 12 సంస్థలు కూడా ఈ పోటీలో పోటీలున్నాయి. అయితే సిపిఐకి సంబంధించిన అనుబంధ సంస్థలు గతంలో ఇక్కడ విజయబావుట ఎగురవేశారని చెప్పవచ్చు. అంటే టీబీజీకేఎస్ కూడా అంటే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కూడా ప్రధానంగా ఈ పోటీలో ఉంటుంది. అయితే గతంలో 4 ఏళ్లుగా 2 దఫాలుగా కూడా అంటే దాదాపు 8 ఏళ్లుగా కూడా ఈ టీజీబీకేఎస్ కూడా అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మార్పు అంటే అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవ్వడంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కార్మిక సంఘాలు ఎలాంటి అంటే ఏ రకంగా ముందుకెళ్తారు, ఎవరికి మద్దతు ఇస్తారు అనేది అంతా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా చెప్పవచ్చు. అంటే ఈసారి ఈ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘాలు ఎవరికి పట్టం కడతారంటూ కూడా అంటే ఏమాత్రం అసెంబ్లీ ఎన్నికలకు కూడా తీసుకోకుండా ఈ ఎన్నికలు అయితే జరుగుతాయని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.